ఇట్లనే చేస్తా అను ఇలా పెట్టి ఇలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది సైడ్ కి. అప్పుడు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అంటే ఒక 1 వీక్ అయిపోతుంది మనం వ్లాగ్ చేయక, అందుకనే వ్లాగ్ చేస్తున్నాం. మీరు తమ్నెల్ చూసినారు కదా, మంచిగా ఎప్పటి నుంచో తినబుద్ధి అవుతున్నా కీమా ఇంకా పూరి మనం చేసుకుంటున్నాం. మా మమ్మీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసింది, చూసేద్దాం ఇప్పుడు మనం. మా మమ్మీ స్టైల్లో కీమా ఎట్లా చేస్తుందో అని చూసేసేది. ఫస్ట్ ఆయిల్ వేసింది, దాని తర్వాత కొంచెం ఇలాచి, బే లీఫ్, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇదైతే ఫస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు చిటికెడు పసుపు, ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి కదా జరిగి, అందుకనే సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు జల్ది అయిపోతాయి కదా. నేను పసుపు వేస్తే అయితే అని చెప్తున్నా, నా మైండ్ వీడలేదు, తినే కార్యక్రమంలో ఉంది నా మైండ్, అందుకని అట్లా వేపేసిన. మా ఇంట్లో ఫ్రెష్గా నూరుతారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, ఇది అప్పుడే నూరిన పేస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే యూజ్ చేస్తాం, ఎప్పుడన్నా చాలా ఇష్ట పరిస్థితుల్లో కొనుక్కొచ్చి యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫ్రెష్గా యూజ్ చేస్తాం, అందుకే మా ఇంట్లో కర్రీస్ అన్ని టేస్ట్ ఉంటాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం కూడా ఎక్కువ వేసేసిన. దట్స్ ఓకే. ఇగో గంట కాలుతుంది, నాకు కలపడానికి కూడా రావట్లేదు, చాలా కాలుతుందంట. మా మమ్మీ చెప్పింది, అయితే నాకు ఇంకెక్కువ కాలుతుంది. ఎక్కువ కడగొద్దు, కడగకండి మీరు ఎక్కువ, ఆల్రెడీ క్లీన్గానే ఉంటుంది. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద డే వచ్చేసి కీమా. అదైతే మరగడానికి వెళ్ళిపోతుంది గిన్నెలో. కృష్ణ బ్యూటిఫుల్. కొంచెం సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్. మేమైతే ఉప్పు చాలా తక్కువ తింటాం. మంచిగా మరిగిపోతుంది, ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది. కారం మాత్రం మంచిగా వేసుకుంటాం. ఆల్ మిక్స్ మసాలా, ధనియాల పొడి, ఏమేమి కలిపినాయి దాంట్లో? లవంగా, ఇలాచి, సాజీరా, పట్టా అన్ని. అందుకే కొంచెం వేసినాం అది మసాలా కాబట్టి. పసుపు వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకోండి. ఎక్కువ కారం వేసినాక మన ఒరిజినల్ కలర్కి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర, పుదీనా ఇందాక కొంచెం ఎక్కువ తీసి పెట్టేసింది, అందుకని మళ్ళీ వేసేసుకున్నాం. ఇది ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా ఫరక్ అయ్యేది ఏం లేదు కదా. తక్కువ వేసుకుంటే ఫరక్ ఉంటుందేమో టేస్ట్ వల్ల, ఎక్కువ వేసుకుంటే అయితే ఏం కాదు. కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తుంది. ఇదే ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మా మమ్మీ చేసే కీమాల. ఎన్నో డేస్ తర్వాత ఎండ వస్తుంది ఇప్పుడే. అసలు 2-3 వీక్స్ అయిపోయినా అసలు ఎండనే వస్తలేదు, ఇప్పుడు మంచి ఎండ వస్తుంది. ఐ లవ్ సమ్మర్, ఐ లైక్ సమ్మర్. కొంతమంది సమ్మర్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళని ఏం చేయలేము మనం. కర్రీస్లోకి ఒక 3 టమాటో వేసుకుంటాం, అది మా కర్రీ సైజ్ని బట్టి టమాటో వేసుకుంటాం. మళ్ళీ కొంచెం పులుపు ఎక్కువ అయిపోతుంది, అందుకని 3 వేసుకుంటున్నాం చిన్న. కొన్ని వాటర్ పోసేసుకుంటున్నాం గైజ్. ఇప్పుడు దీంట్లేం కొలతలేదు, మనకి గ్రేవీ దాన్ని బట్టి. మరి నీళ్ళు కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అయిపోతుంది. కొంచెం లేదు, కొంచెం చిక్క గ్రేవీ అంటే దాని దగ్గర చూసి పోసుకుంటే అయిపోతుంది. నేను మస్తు చెప్తా కానీ చేయనీకే రాదు నాకు. ఎనీవేస్, ఇప్పుడు వీడియో తీసుకుంటున్నా కాబట్టి ఫ్యూచర్ లో ఈ వీడియో చూసి నేర్చుకుంటా.
ఇట్స్ టైం. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి కాబట్టి విజిల్ పెడుతున్నాం. కూర చూస్తే కొంచెం లేతనే కనిపిస్తుంది కాబట్టి ఒక 7-8 విజిల్ వచ్చేదాకా పెట్టేస్తాం. గైస్ ఇప్పటికి 9 విజిల్ అయినండి. 8 అన్నా కదా, కాదు కొంచెం ఎక్కువనే పెట్టినాం. 9 విజిల్. ఇప్పుడు ఇది ఒకటి వస్తే 10. దీని తర్వాత అయితే కిందికి దించేస్తే మన కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మా మమ్మీ దగ్గర పోయి ఏం చేస్తుంది, పూరికి పిండిని తయారు చేస్తుంది మా మమ్మీ. పిండి చేయడం అయిపోతుంది. దాని తర్వాత చిన్న చిన్న పెట్టుకొని కాల్ చేయాలి. నేను చెప్పిన వీడియో స్టార్టింగ్లో మా మమ్మీ ఓన్లీ పూరి ఇంకా కీమా వేస్తాని, కానీ మా మమ్మీ ఫర్ చేంజ్ బగారా కూడా వేస్తుంది. ఇలాంటి అమ్మలు ఇంత మంచి వాళ్ళు కదా. నవ్వుతుంది మా అమ్మ. గైస్ మీరు అడగకుండా ఒక ప్రో టిప్ మీకు ఇచ్చేస్తున్నాను నేను. యూజ్ చేసాం అనుకుంటాం చేసుకోండి. ఇట్లా కవర్ ఉంది కదా, తీసుకొచ్చినాక మార్కెట్కి తీసుకొచ్చినాక పుదీనా మొత్తం ఇట్లా గిల్లి పెట్టేసుకొని గాలి పోకుండా ఒక 2-3 కవర్లలో కట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మంచిగా ఇట్లా ఫ్రెష్ ఉంటది. ఎప్పుడు ఒక 15 days దాకా ఉంటది ఇట్లానే. ఇగో చూడండి, ఇది కొత్తిమీర. సో మేము 2 ఇట్లానే చేస్తున్నాం, పుదీనా కొత్తిమీర 2. మీరు కూడా కావాలంటే ఇట్లానే చేయండి. ఒకవేళ ఇట్లానే చేస్తుంటే అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్ కనిపిస్తుంది కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లా పెట్టండి, కొంచెం గాలి పోకుండా పెడితే మంచిగా ఉంటుంది. ఇంత ఫ్రెష్గా ఉంటుంది, తెంపుకొచ్చినట్టు ఇప్పుడే. ఇగో 2 కవర్లు అన్నా కదా, ఇగో ఫస్ట్ ఒక కవర్లో కట్టింది, మళ్ళీ ఇది ఇంత పెద్ద కవర్లో వేసి పెట్టచ్చు. అంత మంచిగా భద్రపరచుకుంటే అది మంచిగా ఉంటుంది ఫ్రెష్గా మనకి. గైజ్ ఇప్పుడు బగారా ప్రాసెస్. ఆయిల్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. పూరి వేసినట్టు ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ వేసేసుకున్నాం లైట్ 2 బిర్యానీ ఆకులు. నెక్స్ట్ ఆనియన్. కొంచెం వేడైపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ టిప్పర్ సౌండ్ వస్తుంది కదా, నాకు దీని దగ్గర పోవాలంటే కూడా ఇంత భయం అవుతుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా దంచుకోవాలి. వాటర్ 3 గ్లాసులకి 5 గ్లాసులు. 3 గ్లాసు బియ్యం తీసుకుంటే 5 glasses వాటర్. ఇది మీ అందరు తెలిసే ఉండొచ్చు, నాకే కొంచెం కొత్త. వెరీ కలర్ఫుల్ రైట్. ఇట్లనే చేస్తా. సాల్ట్ 1 స్పూన్, 5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాం. మేము కుక్కర్లో ఎందుకు చేస్తున్నాం అంటే చాలా బాగా అవుతుంది. మీరు అయిపోయినాక చూపిస్తారు కదా, మస్తు అవుతుంది. అందుకే కుక్కర్లో వేస్తున్నాం. సో గైజ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, కీమా అయితే అయిపోయింది మనకి. స్టవ్ ఆఫ్ చేసి చాలాసేపు అయింది. ఇక అందుకే బగారా చేస్తున్నాం. ఇది తీసేసి ఇక్కడ పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో వేసినాం కాబట్టి అదేం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టి ఇలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది సైడ్కి. అప్పుడు ఇలా అంటే ఇలా లాక్ పడిపోతుంది. ఈ కుక్కర్ కోసమే కదా బిగ్ బాస్ లో మస్తు ఉన్నాయి. అప్పుడే నాకు కూడా పెట్టడానికి అమ్మ నేర్చుకోవాలి. ఎసరు పెట్టేసినాం. ఎంత టైం పడుతుంది? 3 విజిల్లు వస్తే అలా. ఓ దీనికి కూడా విజిల్లు వస్తాయి. 3 విజిల్లు వస్తే అన్నం అయిపోయినట్టు. బాగుంది. లాక్ తీసి గైజ్ ఇట్లా లాక్ ఓపెన్ చేసుకుంటే ఇగో
మన అన్నం అయితే అయిపోయింది. చూసినారా సన్న బాస్మతి బియ్యంలోకి ఎట్లయిందో, అందుకే కుక్కర్లో వేస్తాం మేము. హలో గైస్, ఇట్లా పిండి కలిపి పెట్టుకుంది ఇట్లా. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాను అనుకో, నాకు ఈజీగా అవుతుంది ప్రాసెస్, అందుకే చేస్తున్నాను. గైస్ ముద్దలు చేసేసుకున్నాం, ఇక రెడీ స్టార్ట్. మేము ఇట్లా ఆయిల్ వేసి వేస్తాం. ఇది వేస్తురు ఆడ వేస్తురు అనకండి, మంచిగా క్లీన్ చేసాను మమ్మీ ఇప్పుడు దాకా. సో క్లీన్ చేసాను కాబట్టి మంచిగా వేసుకుంటాం. దాని అయిపోవాలి గైస్. నేను దనా తాల్చేసిన. మా మమ్మీ స్లో అయిపోయింది కాల్చడం చాలా ఇబ్బంది, ఎంతైనా మస్తు లేట్ అవుతుంది. సో గైస్ మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను పెట్టుకొని తినడమే లేట్, అందుకే సెటప్ చేసుకొని పెట్టుకొని వచ్చేసా ప్లేట్లా. హలో గైస్, ఎప్పటి నుంచో నేను క్రేవింగ్ అవుతున్నా కీమా పూరి రెడీ అయిపోయినాయి. లాగి చేద్దాం, ఇప్పుడు ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం. గైస్ హియర్ ఇస్ అవర్ పూరి కీమా. కర్ర ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. అవే అమ్మ తల్లి. మా మమ్మీ మస్తు చేసి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైతే కామెంట్ సెక్షన్ అయిపోయింది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బాయ్.